ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి స్నాపన తిరుమంజనం. అప్పలాయగుంట క్షేత్రంలో ఆగమోక్తంగా అవభృదోత్సవం. ఈ నెల 30వ తేదీ వకుళమాత ఆలయ వార్షికోత్సవం. పేరూరు బండ ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సమున్నత కార్యాచరణ. నారాయణగిరి ఉద్యానవనంలో క్యూలైన్లను పరిశీలించిన టీటీడీ ఈవో. దేవుని కడుపులో శ్రవణ నక్షత్ర పూజలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి అభిషేక కైంకర్యం. తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లికి విశేష ఆరాధనలు. తిరుపతిలో శక్తి రూపిణికి భక్తుల మొక్కులు. సుగంధ ద్రవ్యాలలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు ప్రసన్నమూర్తిగా శోభిల్లారు. అవభృదోత్సవంతో అప్పలాయగుంట క్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. చక్రస్నాన మహోత్సవంతో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 9వ రోజైన మంగళవారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సకలాభరణ భూషిత అలంకారాలతో తిరుచిపై, అలాగే శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను పల్లకిపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా చూర్ణోత్సవం నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద నెలవైన స్నపన తిరుమంజన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధనలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి ఆపై మహామంగళ నీరాజనాలు అందజేసి శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవాన్ని పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులయ్యారు.
తిరుమల శ్రీవారి మాతృమూర్తిగా తిరుపతి సమీపంలోని పేరూరు బండపై కొలువైన తల్లి శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో కోయిలాళ్వార్ తిరుమంజన సేవ వైభవంగా జరిగింది. జాజి, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం, కిచ్చిలిగడ్డ, పచ్చకర్పూరం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ లేపనంతో అధికారులు, అర్చకులు కోయిలాళ్వార్ తిరుమంజన సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం నీటితో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఓ వరలక్ష్మి, ఆలయ అర్చకులు తరుణ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే శ్రీవారి భక్తులకు మెరుగైన వసతులను కల్పించడానికి టీటీడీ సమున్నతమైన కార్యాచరణతో ముందుకెళుతోంది. ఇందుకు అనుగుణంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తిరుమలలోనే ఉంటూ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లను, షెడ్లను ఈవో అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్ల నిర్వహణ, సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించడం, ప్రతి భక్తుడికి అన్నపానీయాలు అందే విధంగా ఏర్పాట్లు చేయడం తదితర అంశాలపై అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. అలాగే భక్తుల రద్దీ సమయంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, సిఈ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. హరిదేవేరి అలమేలు మంగమ్మ ప్రియ గజవాహనంపై భక్తులకు ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం గజవాహన సేవ జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకొని అర్చకులు చక్కని తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి వాహన మండపంలో గజవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలందుకున్నారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ, సముద్రతనయ పాహి అలమేల్ మంగ, సురపూజిత పాహి అలమేల్ మంగ, సరోజ హస్తాదేవి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ, సరసిజ నయన అలమేల్ మంగ, సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ, సర్వం సహా పాహి అలమేల్ మంగ. ఆది దంపతులైన శివ పార్వతులు ఊంజల సేవలో కన్నుల పండుగగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహించే శివపార్వతుల ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు ఆలయ ఆవరణలోని ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తి సంకీర్తనల నడుమ వేడుకగా సాగిన ఊంజల్ సేవలో శివపార్వతులు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు.
కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్ర వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజ, విశ్వక్సేన ఆరాధనతో స్నపన తిరుమంజన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో నేత్రపర్వంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను అందజేశారు. టీటీడీ ట్రస్టులకు 20 లక్షల రూపాయలు విరాళంగా సమకూరింది. జార్ఖండ్కు చెందిన సరళ ఇంజనీరింగ్ లిమిటెడ్ టీటీడీ ట్రస్టులకు 20 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. ఎస్వీబీసీ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను ఆ సంస్థ ప్రతినిధి తిరుపతికి చెందిన రాఘవేంద్ర సోమవారం తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె శ్యామలరావుకు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. లోకాలను ఏలే చల్లని తల్లి, మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణతో కొలువుతీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వచ్చిన 5వ మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకుని శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేకంగా ముత్యాలతో దేదీప్యమాన అలంకరణతో కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు.
సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు పసిడి ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణుడిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయభరితంగా స్వామివారికి పూజలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై కోలాటాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ గూడూరు పురవీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సూర్యప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామం నృసింహుని దివ్యమంత్ర స్మరణతో ప్రతిధ్వనించింది. వందలాదిగా విచ్చేసిన భక్తకోటితో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం కనువిందుగా దర్శనమిచ్చింది. ఎటు చూసినా మిరుముట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగుల్లో ఉత్సవ కాంతులను వెదజల్లింది. పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మహాదివ్య రథోత్సవం కోలాహలంగా జరిగింది. దేవేరుల సమేతంగా స్వామివారిని రథంపై కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలను పూర్తి చేసిన తర్వాత రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తజనం జై జయ ధ్వనుల నడుమ స్వామివారి నామస్మరణలు చేస్తూ భక్తి ప్రపతులతో రథాన్ని లాగుతూ రథోత్సవంలో పాల్పంచుకున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పంచామృతాలతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వరునికి వెండి నాగాభరణ ధారణ జరిపారు. పూలమాలలతో అలంకరించి లింగాష్టకాల సహితంగా బిల్వ పత్రార్చన నిర్వహించి నివేదన మంగళహారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం చిన్న షావూరు ప్రాంతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సకల జనులు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నిర్వహిస్తున్న సహస్ర చండీయాగంలో భాగంగా 2వ రోజున కార్తికేయుని కళ్యాణం జరిపారు. చక్కటి వేదికను ఏర్పాటు చేసి సుందర నందనంగా ముస్తాబు చేసిన వల్లి దేవసేని సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి పట్టణం రెడ్డివాడలో కొలువైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. పురాతనమైన ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై పూలమాలలు, విభూదితో స్వామివారికి అలంకరణ చేసి బిల్వ పత్రాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఇక ఉపాలయంలో నెలవైన శ్రీ భవానీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు భవానీ రామలింగేశ్వరుల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తజనుల చింతలు తీర్చే చింతల వెంకటరమణ స్వామివారు దేవేరులతో కూడి జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో శోభాయమానంగా అనుగ్రహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొలువైన శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 14వ శతాబ్ద కాలం నాటి ఈ ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను కొలువుతీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కలశాలలోని పవిత్ర పరిమళ భరిత సుగంధ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. పసుపు, చందనం, పూలమాలలు, వట్టివేరు మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి సహస్రధారణ నడుమ స్నపన తిరుమంజనాన్ని విశేషంగా నిర్వహించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 77,878 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,140 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,46,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.